పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల పేరుతో కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన ఎలాంటి చర్చ లేకుండా మహిళా బిల్లును తీసుకొచ్చిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. మహిళా బిల్లును దేశంలో ఉన్న 70 కోట్ల మంది బీసీల తరపున వ్యతిరేకిస్తుందన్నారు. మహిళా బిల్లు పేరుతో బీసీలను మరో 70 ఏళ్లు రాజకీయంగా అనకతొక్కే ప్రయత్నం జరుగుతుందన్నారు. మహిళలపై జరుగుతున్న సాంఘిక దురాచారాలు, దాడులు, వివక్ష అరికట్టడానికి వారికి సాధకారత కోసమే మహిళా బిల్లు కోసం పోరాటం చేశారని జాజుల గుర్తు చేశారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దొడ్డిదారిన దొంగచాటుగా ఎలాంటి చర్చ లేకుండా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల పేరుతోటి మహిళా బిల్లుని తీసుకొస్తుంది. ఈ మహిళా బిల్లుని దేశంలోని 70 కోట్ల మంది బీసీల తరపున మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మహిళా బిల్లు పేరుతోటి మరొక 70 సంవత్సరాలు ఈ దేశంలో బీసీలను రాజకీయంగా అణిచివేయడమే లక్ష్యంగా ఈ మహిళా బిల్లు తీసుకొస్తారు తప్ప నిజంగా మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలి, మహిళలకు స్వలంబన తీసుకురావాలనే ఉద్దేశం ఏ రాజకీయ పార్టీకి, నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి అసలే లేదు. నిజంగా మహిళా బిల్లు యొక్క లక్ష్యం ఏంది? ఈ దేశంలో మహిళలపై జరుగుతున్నటువంటి నిత్యకృతమైనటువంటి అదేవిధంగా అత్యాచారాలు తగ్గాలి, ఆత్మహత్యలు తగ్గాలి, అదేవిధంగా